దండాలు. నేను మీ రాజక్క. వెల్కమ్ టు షీ లీడ్స్ ప్రోగ్రామ్. సమాజంలో ఆడపిల్ల అంటే చాలా మందికి తక్కువ సొప్పు. ఏమన్నా చేస్తా అంటే చేసినవుతి, నువ్వు ఆడపిల్ల వేడుకోతావు, ఏం చేస్తావు అనే ఒక భావన. కానీ అట్లాంటిది ఇవన్నీ దాటేసి అతి చిన్న వయసులోనే ఒక ఎన్జిఓని నడుపుతూ ఒక మోటివేషనల్ స్పీకర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా ఎదిగిన లావణ్య అలియాస్ నిర్వాణ గారు మనతో ఉన్నారు స్టూడియోలో. ఇవంతా ఎట్లా సాధ్యమైంది, ఏం కథ అనేది అన్ని ముచ్చట పెడదాము అడిగి. నమస్తే లావణ్య గారు. నమస్తే అలియాస్ నిర్వాణ గారు. నిర్వాణ అంటేనే బాగుంది. నమస్తే అండి. ఎట్లున్నారు? ఐఎమ్ ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీలాంటి వాళ్ళు బాగుంటే సొసైటీ బాగుంటది. ఫస్ట్ థ్యాంక్ యూ. ముందుగా లేదంటే నిర్వాణ అంటే ఏంటిది? నిర్వాణ అంటే యాక్చువల్ గా ఇది మన పురాణాల్లో అంటే యాన్సియంట్ వర్డ్ ఏంటి అంటే పీస్ అండ్ ఎన్లైట్మెంట్. తెలుగులో చెప్పాలి అంటే ఒక శాంతి అంటే ఒక రివల్యూషన్, మనకు ఒక ప్రత్యక్షత రావడం. ఒక మనిషి ఉన్నారు, ఒక మనిషికి అనుకోకుండా ఒక ప్రత్యక్షత వచ్చింది ఒక విషయం గురించి అనుకుందాము. సో అది కూడా పీస్ గా అంటే శాంతిని మాత్రమే ధ్యేయంగా పెట్టుకోవడాన్ని ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి. కానీ మెయిన్ గా అంటే ఒక రెవల్యూషన్ రావడము, ఒక ప్రత్యక్షత. సో అది నిర్వాణ. అంటే లావణ్య నుంచి నిర్వాణకు వెళ్ళిండ్రంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే అది మాట్లాడుకుందాము. ముందుగా ఒక క్వశ్చన్ మీకు. ఇంత చిన్న వయసులో ఇప్పుడు చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే ఇల్లు, పెళ్లి, పిల్లలు, సంసారము దీంట్లో ఉంటుంటారు. కానీ మీరు సమాజం గురించి ఆలోచించడము, చాలా మంది పేదవాళ్ళకి సాయం చేసిండ్రు. మీరు కొన్ని నడుపుతున్నారు, ఎన్జిఓని నడుపుతున్నారు. అంటే అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఈ ఏజ్ లో అనేది ఒక్కసారి మీ మాటల్లో. ఈ ఆలోచనకి బీజం పడింది అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు. 6వ తరగతి చదివేటప్పుడా? అప్పుడు ఎవరైనా పాడుకునే స్టేజ్లోనే ఉంటారు. అప్పుడు నన్ను ఒక వ్యక్తి బాగా మోటివేట్ చేశారు. సో ఆ వ్యక్తి అంటే ప్రత్యక్షంగా నన్ను మోటివేట్ చేయలేదు, కానీ ఆ వ్యక్తి గురించి నేను తెలుసుకున్నప్పుడు, మనకి పాఠాలు ఉంటాయి 6th 7th క్లాసుల్లో, గొప్ప గొప్ప మహానుభావుల వాళ్ళ జీవిత చరిత్రలో ఒక చిన్న సారాంశంగా మనకి విభిన్న సబ్జెక్ట్స్ లలో మనకి పాఠాలు ఉంటాయి. సో అలా ఒక వ్యక్తి పాఠం నేను విన్నప్పుడు నాకు అది చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది, చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఎవరు వాళ్ళు? సో ఆవిడ మదర్ తెరీసా గారు. మదర్ తెరీసా గారి గురించి మాకు తెలుగు సబ్జెక్ట్ లో ఒక పాఠం, ఒక లెసన్ ఉండేది 6వ తరగతిలో ఉన్నప్పుడు. సో అది విన్నప్పుడు నాకు ఏ టిపికల్ 6th క్లాస్ గర్ల్ కైనా మేబీ బోరింగ్ గా అనిపించి ఉండొచ్చు, లేదంటే కొంతమందికి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, కానీ నాకు ఆవిడలాగే ఏదైనా చేయాలి సమాజానికి అనే ఒక థాట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. సో బై డిఫాల్ట్ నాకు సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువగా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. మేబీ చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేయడం ద్వారానో కావచ్చు, లేదంటే కొన్ని మనకి ఆర్గానిక్ గా వస్తుంటాయి. అంటే డిఫాల్ట్ గా మనలో కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని మనము ప్రాక్టీస్ చేసి తెచ్చుకుంటాము. సో ఇది సమాజానికి సేవ చేయాలి అని దృక్పథం గాని, ఈ ఆలోచన గాని నాకు చిన్నప్పటి నుంచి, అంటే ఎదుటి వ్యక్తి బాధపడితే వాళ్ళకి ఏ విధంగా నేను ఒక మీడియం గా ఉండి వాళ్ళకి ఒక సహాయం చేయగలను అనే థాట్ నాకు ఇంకా వే బిఫోర్ 6th క్లాస్ ముందే ఆ థాట్స్ ఉండేవి నాకు. అంటే మీరు ఇప్పుడు ఎవరమైనా ఇప్పుడు మన చుట్టూన్న ప్రదేశాలు కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇన్స్పైర్ చేసిందా? నమ్మనాయన ఏం చేస్తుంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇన్స్పైర్ అంటే నాకు నా సమస్యలు నన్ను ఇన్స్పైర్ చేసాయి. సమస్యలు ఎలా ఇన్స్పైర్? అంత చిన్న ఏజ్ లో సమస్యల్ని గుర్తించే టైం, అంత చిన్న ఏజ్ లో మీరు సమస్యల్ని గుర్తించే స్టేజ్ లో ఉన్నారంటే తప్పకుండా. ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా పండిత రామాబాయి అని ఆవిడ గొప్ప సంఘ సంస్కర్త చేసిన ఆవిడ, అండ్ మన దేశానికి కొంతమంది మిషనరీలు వచ్చేవాళ్ళు, క్రిస్టియన్ మిషనరీస్. సో తెలుగులో చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి. నేను తెలుగు చాలా చక్కగా రాస్తాను, చాలా చక్కగా అప్పట్లోనే బాగా చదివేదాన్ని. చాలా స్పష్టంగా తప్పులు లేకుండా ఈవెన్ 4th 3rd క్లాస్ నుంచి రాయడం నాకు అంత, మేబీ అది బై గాడ్స్ గ్రేస్, నాకు చాలా చక్కగా వచ్చేదన్నమాట. న్యూస్ పేపర్ పట్టుకొని న్యూస్ రీడర్ లాగా చదువుకునేదాన్ని 3rd 4th క్లాస్ లో కూర్చొని. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే నా బ్లడ్ లైన్ లో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఎంతమంది మీరు? మేము 4 అన్నయ్య, అక్క, నేను, చెల్లి. సో 10th వరకు చదవడమే మహా గొప్ప మా ఫ్యామిలీస్ లో.
అలాంటిది నేను గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాను. సో అది మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు అడిగిన ప్రశ్నకి నాకు అమ్మ నాన్న అంతగా చదువుకోలేదు. అమ్మగారు 5th క్లాస్ వరకు చదువుకున్నారు. సో న్యూస్ పేపర్ చదవడం వరకు ఆవిడకి వస్తుంది, కానీ నాన్నగారు ఏమీ చదువుకోలేదు. చాలా బ్యాక్వర్డ్, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి మేము వచ్చింది. సో మా నాన్నగారు ఏం చదువుకోలేదు కాబట్టి ఆటో డ్రైవర్ గా పనిచేశారు. మా అమ్మగారు మేడ్ గా పనిచేశారు. చాలా మైగ్రేట్, అంటే హైదరాబాద్ నుంచి ఊరు నుంచి హైదరాబాద్ పనుల కోసం తిరగడం వల్ల మా చదువులు చాలా డిస్టర్బ్ అయ్యేవి. డిఫరెంట్ స్కూల్స్ కి నేను మొత్తం నా కంప్లీట్ ఎడ్యుకేషన్ అయ్యేసరికి 3-4 స్కూల్స్ తిరిగాను. కానీ ఏ స్కూల్ కి వెళ్ళినా నేను టాపర్ గా ఉండేదాన్ని. ఏ స్కూల్ కి వెళ్ళినా ఇప్పటికి నా పేరు చెప్తే గుర్తుపడతారు. ఈవెన్ 5th క్లాస్ చదివిన స్కూల్ గానీ. అంటే సమస్యలు అందరికి ఉంటాయి, కానీ సమస్యలు అవకాశాన్ని వెతుక్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. సమస్యలోనే ఎట్లా దాన్ని దాటాలి అనేది మీరు ఆలోచన చేసిండ్రు అప్పటి నుంచే. సో అలా 6th క్లాస్ లో ఆ ఇన్స్పిరేషన్ వచ్చిన తర్వాత, అంటే సమస్యలు అంటే ఎట్లాంటి సమస్యలు వచ్చినాయి మీకు? సమస్యలు ఫైనాన్షియల్ సమస్య అది అందరికి ఉండేదే, కానీ 6th క్లాస్ లో ఏంటి అంటే ఎక్కువగా మైగ్రేట్ అవ్వడం వల్ల మా నాన్నగారికి సిటీ అంటే ఇష్టం ఉండకపోయేది. కానీ ఇంతమంది పిల్లల్ని పోషించాలంటే సిటీకి వచ్చి ఏదో ఒక పని చేసుకోవాలి. ఆ పని కోసం ఏదో కొంచెం డబ్బు అవసరం పడగానే సిటీకి వచ్చేవారు. అది మళ్ళీ సంపాదించుకోగానే తిరిగి వెళ్ళిపోవడం. ఆయన చదువుకోలేదు కాబట్టి చదువు యొక్క విలువ ఆయనకు తెలిసేది కాదు. ఇప్పటికీ ఎవరిని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలా చేసేవి అన్నమాట. సో చదువుకొని ఇంకా మా నాన్నగారు ఇప్పుడు చాలా సపోర్టివ్, గానీ మా నాన్నగారు ఏంటి అంటే చాలా నారో మైండ్ సెట్ నుంచి ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కూడా అలా ఉండేవి. సో నా 10th క్లాస్ అయిపోయేటప్పటికి నేను ఇంటర్ కూడా చాలా లేట్ గా కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఇంటర్ లో ఉన్నప్పటికీ మా కుటుంబ పరిస్థితులు చాలా దారుణము. అంటే ఆడపిల్ల చదువుకోవద్దు, మనకి ఇంట్లోకి వెళ్తలేదు కాబట్టి అవి చేయాలి, పనులు చేయాలని అలాంటిది నా వరకు రాలేదు. నేను నిజంగా మేబీ ఐఎమ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అనుకుంటాను. వాస్తవానికి మా ఇంట్లోనే చైల్డ్ మ్యారేజ్ జరిగింది, బట్ నా వరకు రాలేదు. మీరు అర్థం చేసుకోండి, నేను సేమ్ ఏజ్ ఉండి నాకంటే చిన్న పిల్లకి పెళ్లి చేశారు కానీ నాకు చేయలేదు. అంటే నేను చాలా చక్కగా చదువుతాను కాబట్టి వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది, ఏదో చేస్తుంది లైఫ్ లో అని. మరి ఆ నమ్మకం ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టిందేమో కానీ అలా కొన్ని ఇన్సెన్సిటివ్ థింగ్స్, అంటే కుటుంబ పరువుకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా రకంగా చాలా సమస్యలు వచ్చాయి ఇంట్లో. అలాంటి సమస్యలు ఏంటంటే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ లో మంచి కాలేజ్ లో జాయిన్ అయితే మీరు నమ్మరు, కానీ నా ఇంటర్మీడియట్ నేను వెళ్ళిన కాలేజ్ 2-3 గంటలే టీచ్ చేస్తారు. మన సిటీలోనే ఒక కాలేజ్ 3-4 గంటలే కాలేజ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటికి వచ్చేయాలి. ఎందుకట్లా? ఆ కాలేజ్ ఏంటి అంటే పేదవాళ్ళ కోసం వాళ్ళు స్టార్ట్ చేశారు ఒక కాలేజ్. నేను టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్ 10th క్లాస్ లో. సో నాకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు పెద్ద పేరున్న కాలేజ్ లో జాయిన్ అయ్యి నేను నా ఇంటర్ పూర్తి చేయడానికి కష్టాలు పడి అగైన్ నేను క్లాస్ లో మళ్ళీ టాపర్ వచ్చాను ఇంటర్ లో. అలాంటి కాలేజ్ లో చదివి కూడా ఏం చదువుకుంటారు మీరు మొత్తం? నేను ఇంటర్ లో ఎంపీసీ కంప్లీట్ చేశాను, దాని తర్వాత ఎంసెట్ రాశాను, దాని తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ నేను కంప్లీట్ చేయలేదు. టెక్నికల్లీ నేను సిఎస్సి స్టూడెంట్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయకుండా నేను బిఎస్సి ఎలక్ట్రానిక్స్ కరెస్పాండెన్స్ లో కంప్లీట్ చేశాను. సో అది కూడా ఒక చాలా పెద్ద స్టోరీ. ప్రతిదీ అంటే నాకు ఏది ఈజీగా రాలేదు. మేబీ దాని వల్లేమో నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాను, ఇంత స్ట్రాంగ్ గా నా మైండ్ సెట్ బిల్డ్ అయింది. ఈ రోజు నన్ను చూసి అట్లీస్ట్ అంటే ఇలా ఉండాలి అని అనుకుని 2-3 అమ్మాయిలైనా నేను చూపించగలుగుతాను మీకు కేస్ స్టడీ లాగా. చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకున్న వాళ్ళు చాలా మంది అదే కదా. అయితే మీరు మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మీ ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలని మీరు ఇంత ఇలా రావడం అనేది జరిగిందని అంటారు. అయితే ఎన్జిఓని స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది, ఎట్లా స్టార్ట్ చేసిండ్రు, అది దాని గురించి ఒకసారి? ఎన్జిఓ నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. మీరు ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు 2018 అన్నమాట. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. సో నాకు బాగా ఎక్కువగా క్రియేటివ్ సైడ్, అంటే క్రియేటివ్ అంటే మళ్ళీ ఆర్ట్ అని కూడా కాదు, కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడము, ప్రజలతో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. అలా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాను, సివిల్స్ రాయాలి అని. ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పటి నుంచి డ్రీమ్ స్టార్ట్ అయింది.
నన్ను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చూసుకోవాలి, పవర్ ఉంటే మనము ఒక్కరికి చేసే సహాయం 100 మందికి చేయగలం అనే ఒక దృక్పథం నాలో స్టార్ట్ అయింది. కానీ అంటే మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా. కానీ ఏ వేలో వెళ్ళినా చివరికి నా డ్రీమ్ ని మాత్రం నేను పర్సీవ్ చేస్తున్నాను డెఫినెట్ గా. సో అలా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ లో నేను అప్పుడు నాకు సోషల్ మీడియా లేదు, నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు మొబైల్ ఫోన్ లో ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్ కాంటాక్ట్, అది కూడా క్లాస్మేట్. ఇప్పుడు సోషల్ మీడియాలో 100 మంది ఫాలోవర్స్, 100 మంది కాంటాక్ట్స్, వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ 2017-18లో లావణ్య ఈజ్ నోబడి. ఎవరికి తెలియని ఒక చిన్న అమ్మాయి, చాలా ఇన్ఫీరియారిటీతో ఉండి ఒకటే ప్యాషన్, బలమైన సంకల్పం ఉంటే దేవుడు కూడా ద్వారం తెరుస్తారు అని అంటారు కదా. సో అలా నేను బీ ద చేంజ్ అనేది కూడా మీకు దాని బ్యాక్ స్టోరీ చెప్తాను. గాంధీ గారి నినాదం ఇది, బీ ద చేంజ్ దట్ యు వాంటెడ్ టు సీ ఇన్ ద వరల్డ్. అంటే మీరు తీసుకురావాలని అనుకున్న మార్పు మీతోనే సాధ్యమవుతుంది, మీరే మార్పుగా ఉండండి అని గాంధీ గారు చెప్పారు. ఇది ఆ సారాంశంలో నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ బీ ద చేంజ్ అని నేను స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ కి పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు 6 ఏళ్ళు కంప్లీట్ అయింది మన ఎన్జిఓ. ఇప్పుడు మన ఎన్జిఓ ఇప్పుడు ఏదైతే ఉందో బీ ద చేంజ్ అనేది, దాని నుంచి మీరు ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? మనం చాలా సేవా కార్యక్రమాలు చేస్తాము. విమెన్ ఎంపవర్మెంట్ మన మేజర్ యాక్టివిటీ. విమెన్ ఎంపవర్మెంట్ లో కూడా విమెన్ హెల్త్ లో కూడా మెన్స్ట్రల్ హైజీన్. సో మనం స్లమ్ ఏరియాస్ లో, అర్బన్ స్లమ్స్, రూరల్ స్లమ్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ లోకి వెళ్ళి వాళ్ళకి పీరియడ్స్ గురించి మీరు దేని గురించి సిగ్గుపడాల్సిన పని లేదు, ఇది కూడా మన శరీరంలో ఒక భాగము, మన ఆరోగ్యం గురించి ఎలా పట్టించుకుంటామో దీన్ని కూడా పట్టించుకోవడం చాలా అవసరం అని చాలా ఓపెన్ గా సింపుల్ వేలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉచితంగా పరీ ప్యాడ్స్ అనేది కూడా నాన్ ప్రాఫిటబుల్ బ్రాండ్ అన్నమాట. నేను వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఆ ప్యాడ్స్ ని మనము ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా డిఫరెంట్ స్కూల్స్ లో ఉచితంగా పంచుతున్నాము, స్లమ్స్ లో ఉచితంగా పంచుతున్నాము. 4 ఏళ్ల నుంచి మనం పంచుతున్నాము. మన ఆర్గనైజేషన్ 6 ఏళ్ళు అయితే ఈ 4 ఏళ్లలో ఆల్మోస్ట్ 10,000 మంది విమెన్ కి మనం ప్యాడ్స్ ఫ్రీగా పంపించాము. అయితే మేడం, ఒకటి, ఎవరైనా సరే పీరియడ్స్ గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతారు, భయపడతారు మాట్లాడడానికి కూడా. అట్లాంటిది మీరు శానిటరీ ప్యాడ్స్ పంచేటప్పుడు ఏమంటారు, అంటే రియాక్షన్ ఎట్లుంది? అయితే మనము వర్క్ చేసింది బాగా మాస్ పీపుల్ తో. స్లమ్ లోకి వెళ్తే వాళ్ళకి కనీస అవగాహన కూడా ఉండదు, ప్యాడ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. సిటీ స్లమ్స్ లోకి వెళ్తే కొంతమందికి తెలిసి సిగ్గుపడి, మొహమాటపడి, భయపడి, బాధపడి, విరుచుకుపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ని రకాల ఎమోషన్స్ చూస్తాము. సో మనము మళ్ళీ ఒకే విషయాన్ని మళ్ళీ ప్రయత్నించినప్పుడు కొట్టగా బండ నుంచి నీళ్లు కూడా వస్తాయంట. మనకి ఏది కూడా అసంభవం కాదు. మేము స్లమ్ లో వెళ్ళినప్పుడు, అప్పుడు నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నాతో పాటు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సర్వేస్ కి ఇట్లా స్లమ్ లో తిరిగినప్పుడు బురద మడుగులు అన్నమాట. ఒకవైపు కుక్కలు, ఒకవైపు పందులు, ఒకవైపు చిన్న పిల్లలు, ఒకవైపు గుడిసెలు, ఇలాంటి ప్లేస్ లో తిరిగినప్పుడు నాకు చాలా మనసు తేలికగా అనిపించేది. ఇలాంటి ప్రజల మధ్య సేవ చేయాలనే దృక్పథం ఉండేది కాబట్టి నాతో వచ్చిన పిల్లలు డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఎంతసేపు టైం అయిపోతుంది, బయటికి వెళ్ళిపోవాలి అని. సో దాని తర్వాత వాళ్ళు మాతో కలిసిపోవడం స్టార్ట్ చేశారు. 2వ సారి, 3వ సారి, 4వ సారి, 5వ సారి ఇప్పుడు గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తారు. అంటే ఆ స్లమ్ లో ఉండే పిల్లలు చాలా రెబెల్ కిడ్స్ అన్నమాట. మనం ఏదైనా ప్రేమగా పంచడానికి వెళ్తే మీద పడి లాక్కోవడం, బట్టలు చింపడము, రాళ్ళు ఇసరడం ఇట్లా చేస్తారు. సో మనం అంతా కేర్ఫుల్ గా ఉండి తిరగాల్సిన ప్రదేశాలు అవన్నీ. మనం ఎక్కువగా విమెన్ ఎంపవర్మెంట్ గురించి చేస్తాము. సెకండ్, ఎడ్యుకేషన్. ఎవరైనా మన సాధ్యమైనంతలో, మన అందరికి సహాయం చేయలేము కానీ ఒక్కరికైనా మనం సహాయపడగలుగుతాం. ఎడ్యుకేషన్ పరంగా, ఫీజెస్ పరంగా హెల్ప్ చేయడం కానీ, బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, లేదంటే కోర్ ఎలిమెంట్ ఇప్పుడు మనము మెంటల్ హెల్త్ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సూసైడల్ ప్రివెన్షన్ మీద, ఇవన్నీ చాలా రకాల సీజనల్ గా బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి సాధారణ సేవా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనము ప్రాముఖ్యంగా అయితే విమెన్ ఎంపవర్మెంట్ మీద బాగా వర్క్ చేస్తాం. క్యాన్సర్ పేషెంట్లకు కూడా మీరు చేసిరని విన్నాము.
ఎస్. సో క్యాన్సర్ పేషెంట్స్ కి మనము ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము సహాయం చేయలేదు, కానీ వాళ్ళు కాకుండా వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే పని మనం ఒకటి చేసాం. అదేంటంటే హెయిర్ డొనేషన్. హెయిర్ డొనేషన్ ఏంటి అంటే మన హెయిర్ ని క్యాన్సర్ పేషెంట్స్ కి విగ్స్ గా వాడతారు. ఆ విగ్స్ వాడడం వల్ల వాళ్ళ క్యాన్సర్ తగ్గుతుంది అంటే ఎస్. ఎలా తగ్గుతుంది అంటే వాళ్ళ క్యాన్సర్ వెంటనే తగ్గదు, వాళ్ళలో మనోస్థైర్యం పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అందంగా ఉండి సడన్ గా క్యాన్సర్ వచ్చి హెయిర్ అంతా ఫాలో అవుతూ ఉంటది. వాళ్ళు అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడరు. దాంతోనే వాళ్ళ రోగాలు ఎక్కువైపోతాయి. మానసికంగా క్షీణించిపోతారు, మానసికంగా చాలా దెబ్బతింటారు. అలాంటి వాళ్ళు విగ్స్ కొనుక్కోవాలంటే విగ్స్ చాలా కాస్ట్లీ. సో మనలాంటి దాతలు ముందుకెళ్ళి ఇలా హెయిర్ డొనేట్ చేయడం వల్ల దాన్ని విగ్స్ గా మేక్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే ఆర్గనైజేషన్లు మన సిటీలో చాలా ఉన్నాయి. సో నేను 2 సార్లు 2019లో 2021లో 2 సార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. సో దాని వల్ల నేను ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా హెయిర్ డొనేట్ చేయండి. డెఫినెట్ గా తిరిగి హెయిర్ వస్తుంది, కానీ మనం చేసే చిన్న పని ద్వారా వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని మనం పెంపొందించగలుగుతాం. నిజంగా హెయిర్ డొనేషన్ చేయటం వల్ల వాళ్ళకు కూడా ఎవరైతే మెంటల్ గా వాళ్ళు ఇదైపోతారు, నాకు ఇది వచ్చింది, నాకు ఏమైపోతుంది, నేను ఇట్లా అయిపోయినా అనేది ఇదైపోతుంది. అదే హెయిర్ ఉన్నా కూడా కొంచెం వాళ్ళకి ఏంటంటే చూసుకున్నప్పుడు ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. దానివల్ల కొద్దిగా ఎక్కువ కాలమైన బతికుండడానికి ఉంటది. నిజంగా సంతోషం. అయితే మీరు మోటివేషన్ బాగా చేస్తారు. ఇప్పుడున్న సొసైటీలా యూత్ పిల్లలు కావచ్చు, చదువుకున్న పిల్లలు ఎవరైనా, వాళ్ళు ఏదో చూసో ఏదో నమ్మో ఏవో వినియో ఇప్పుడున్న దాంట్లో సొసైటీలో పాడవుతున్నారు, అట్రాక్షన్ కి గురై. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మనిషి ఆడ గాని మగ గాని చిన్నపిల్లలు గాని పెద్ద పిల్లలు గాని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మనందరం ఒకటి రియలైజ్ అవ్వాలి. అయ్యాము కూడా కొన్నేళ్ల క్రితం. ఎప్పుడంటే కరోనాలో. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. జీవితం అనేది చాలా చాలా చిన్నది. ఇది ఒక్క చిన్న లైన్ మనందరికి అర్థమైతే అసలు నిజంగా ప్రపంచం ఎంత బ్యూటిఫుల్ గా మారిపోతుందో కూడా మనం ఊహించలేము. అయితే మీరు అట్రాక్షన్స్, ఈ చెడు అలవాట్లు ఇవన్నీ అంటున్నాము. సో మనకి ప్రతి మనిషికి కూడా ఒక ప్లెజర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి క్లబ్కి వెళ్తే ప్లెజర్ వస్తుంది, కొంతమంది పబ్కి వెళ్తే ప్లెజర్ వస్తుంది, కొంతమందికి రిలేషన్షిప్స్ ఉంటే ప్లెజర్ వస్తుంది. అంటే మనిషి హృదయంలో ఒక శూన్యం ఉంది. ఆ శూన్యం వల్ల ఎక్కడో నాకు ఆనందం దొరుకుతుంది అని డ్రగ్స్ ని వెతుక్కుంటున్నారు కొందరు, కొంతమంది పోర్నోగ్రఫీని వెతుక్కుంటున్నారు, కొంతమంది కరప్షన్ ని వెతుక్కుంటున్నారు, కొంతమంది అబ్యూస్ చేయడాన్ని వెతుక్కుంటున్నారు, కొంతమంది రేప్స్ ని వెతుక్కుంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ వే ఆఫ్ వాళ్ళ ఆనందాలు వెతుక్కునే తీరు. అయితే అసలు ఆనందం ఎక్కడుందంటే మన మనసులోనే ఉంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడంలోనే అసలు ఆనందం ఉంది. నీ మనసులో ఉన్న వైడ్, నీ మనసులో ఉన్న శూన్యము బయట నుంచి ఎంత గొప్ప వ్యక్తులు వచ్చినా శూన్యాన్ని పూడ్చలేరు. సో దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆ ఎంప్టీనెస్ ని నింపుకోవడానికి బయట ఉన్న ప్రతి ఒక్కటి ట్రై చేస్తూ అక్కడ కూడా ఫెయిల్ అయ్యి చివరికి సూసైడ్స్ కానీ, లేదంటే లైఫ్ ని ఎండ్ చేసుకోవడం కానీ, లేదంటే ఇంకా లైఫ్ అయిపోయిందని డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతాయి. సో ఎక్స్పెషల్ యంగ్స్టర్స్ కి నా మెసేజ్ ఏంటి అంటే, అది చాలా క్రూషియల్ పాయింట్. మీరు ₹1 కోటి ఖర్చు పెట్టినా మళ్ళీ 20 ఏళ్ల వయసుకి వెళ్ళలేరు. సో 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఎస్ హ్యాపీనెస్, ఆనందం, చిల్ అవ్వడం, మూవీస్, పార్టీస్ అన్ని ఉండాలి, కానీ అది లైఫ్ మేజర్ ఎజెండా కాదు. ఈ పర్టికులర్ ఫేజ్ లో నా తల్లిదండ్రులు నా కోసం కష్టపడి చదివిస్తున్నారు. నెక్స్ట్ నేనేం చేయాలి? నేను ఒక రోజుకి తండ్రినో తల్లినో అవుతాను. ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు నా పిల్లలు నాలా బిహేవ్ చేస్తే నేను తీసుకోగలుగుతాను. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, టైం అనేది ప్రతి ఒక్కరికి లిమిటెడ్ టైం. నేను ఇప్పుడు నా సమయాన్ని ఇంత వృధా చేసుకుంటే రేపు నేను ఒక లక్ష్యం లేని మనిషిలాగా, ఒక ఫెయిలియర్ లాగా మిగిలిపోతే సొసైటీ నన్ను వాల్యూ చేస్తుందా? నో. సో ఈ రెండిటికి ఆన్సర్ తెలిసినప్పుడు డెఫినెట్ గా మనం అంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయని భయం చెప్తారు తల్లిదండ్రులు. అలా మనము మన ప్రతిది కూడా ఒక భయంతో పని చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ టెంపరీ థింగ్స్. ఈ టెంపరీ హై లెవెల్ ఆఫ్ డోపమైన్, మీకు సైంటిఫిక్ లో చెప్పాలి అంటే రీల్స్ చూస్తాము, డోపమైన్ బాగా రిలీజ్ అవుతుంది మనకి.
అదేంటంటే ఇంకా కావాలి ఇంకా కావాలి, ఇంకా రీల్స్ చూస్తుంటాం. అది టెంపరీ ప్లెజర్ అంటే అన్నమాట. మనం రీల్స్ చూసినప్పుడు అదొక సంతోషం, అందులో ఒక హార్మోన్ అనేది రిలీజ్ ఎస్, హార్మోన్, హై లెవెల్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. డోపమైన్ రిలీజ్ అయినప్పుడు ఈవెన్ మీరు ఏదైనా చికెన్ బిర్యానీ మీకు బాగా ఇష్టం, అది తిన్నప్పుడు మీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎక్కువగా బిర్యానీ తినాలనుకుంటారు, సో ఎక్కువగా నవ్వాలన్నా కూడా ఒక హార్మోన్ నవ్వడానికి మన బాడీ. అట్లాంటిది మనం నవ్వేటప్పుడు నవ్వుతున్నాము అంటే కారణం అట్లాంటి హార్మోన్, హార్మోన్ అనేది రిలీజ్ ఇవన్నీ అవుతుంటాయి. సో ప్రతి దానికి సైన్స్ లింక్ ఉంది. కాబట్టి మనుషులుగా మనం ఏం అర్థం చేసుకోవాలి, మనము గొప్ప వాటి కోసం పరిగెత్తనక్కర్లేదు. మన ముందు ఏముంది దాన్ని గొప్పగా చేయడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. మన దగ్గర ఏముంది, మన ముందర ఏముందో దాన్నే గొప్పగా చేసి చూపించుకోవడం మంచిది. అయితే ఇంకొకటి మేడం, మన సొసైటీలా ఏంటంటే ఆడపిల్లకు గౌరవం లేదని అంటున్నాం. చాలా మంది కూడా మాట్లాడేది కూడా చులకనగా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు, దాన్ని అధిగమించాలనే ఆతృతలోనే మీరు దాన్ని అధిగమించడానికే ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లకు గౌరవం ఉందంటారా? ఆడపిల్లకి గౌరవం ఉందా లేదా అనే ప్రశ్నకు ముందు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, సొసైటీ ఎవరికి కూడా సేఫ్ ప్లేస్ కాదు. ఫస్ట్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మీరు ఏదైనా బాగా సాధిస్తేనే మీ దగ్గరకు వస్తారు కానీ మీరు ఒక కామన్ పర్సన్ గా ఉన్నప్పుడు ఎవరు మనం లెక్క చేయరు. మీ దగ్గర డబ్బైనా ఉండాలి, తెలివైనా ఉండాలి, మాట తీరైనా ఉండాలి, పవర్ అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఒక మనిషికి వాల్యూ ఇచ్చే పరిస్థితిలో లేదు మన సొసైటీ. ఎక్స్పెషల్ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే, డబ్బుండి అన్ని ఉండి అమ్మాయిల్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే, మిడిల్ క్లాస్ ఎక్కువగా మన దేశంలో 70-80% మిడిల్ క్లాస్ అమ్మాయిలే ఉన్నారు. వీళ్ళలో చాలా మంది సెల్ఫ్ ఎంపవర్డ్ ఉంటారు, అంటే స్వతహాగా ఏదైనా చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. కానీ కొన్ని ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలు, అంటే సాంప్రదాయం అనే ముసుగులో కానీ, లేదంటే ఆడపిల్లలు బయటికి వెళ్తే ఆగమైపోతారని ఒక అపోహలో కానీ, వాళ్ళు ఏంటంటే ఆడపిల్లల కాళ్ళకి ఒక తాళ్ళు కట్టి వాళ్ళు అచీవ్ చేయాల్సినవి కూడా చేయనీయకుండా లాగుతున్నారే అనేది నా పర్సనల్ ఒపీనియన్. పెళ్లిళ్ళు ఇష్టం లేకపోయినా చేయడము, అమ్మాయి అంటే ఇక్కడ వరకు చదువుకోవాలి, 25 ఏళ్ళకి పెళ్లి, 26 ఏళ్ళకి ఫస్ట్ బాబు, 20 ఏళ్ళకి సెకండ్ బాబు, అంటే ప్రతి ఒక్కటి మనం ఒక రూల్ క్రియేట్ చేస్తున్నాం. ఒక మనిషికి మీరు చూడండి, మీకు ఒక వెదర్ పడుతుంది, నాకు ఒక వెదర్ పడుతుంది, మీకు ఒక ఫుడ్ ఇష్టం, నాకు ఒక ఫుడ్ ఇష్టం. ఏ ఇద్దరు మనుషులు ఒకలా ఆలోచించారు? సింపుల్ ఎగ్జాంపుల్, మన ప్రపంచంలో 8 బిలియన్ పీపుల్ ఉన్నారు వరల్డ్ లో. ఏ ఇద్దరు థంబ్ ఇంప్రెషన్ ఒకలా ఉండదు. అంతెందుకు ఏ ఇద్దరు ఆధార్ కార్డ్స్ నెంబర్ ఒకలా ఉండవు, ఏ ఇద్దరు మొబైల్ నెంబర్స్. అంటే దేవుడు అంత యునిక్ గా క్రియేట్ చేసినప్పుడు ఒకరినొకరు ఎందుకు కంపారిజన్ చేసుకుంటాము? ఆ అమ్మాయి ఇంత సంపాదించింది, అమ్మాయి ఇంత అందంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే బాడీ షేమింగ్, పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి తెల్లగా ఉండాలి. అరే ప్రతి మనిషి డిఎన్ఏ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటది. అందరూ అంటే అసలు తెల్లగా ఉంటే అందమని అసలు ఎవరు చెప్పారు? ఎవరో ఎక్కడో బ్యూటీ కాంటెస్ట్ లో వైట్ గా ఉండాలి, 26-32 ఇలా ఉండాలని చెప్తే దాన్నే పట్టుకొని ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ గొప్ప గొప్ప ఈ బ్రాండ్స్ అన్ని కూడా బిలియన్స్ సంపాదిస్తుంటే, ఒక కామన్ మిడిల్ క్లాస్ కి సంబంధించిన అమ్మాయి నేను అందంగా లేను, పింపుల్స్ ఉన్నాయి, బ్లాక్ గా ఉన్నానని ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ కి గురయ్యి, డిప్రెషన్ కి గురయ్యి, ప్రతిరోజు ఏదో ఒక క్రీమ్ పెట్టి ఫేస్ మీద రుద్దడము. అంటే సెల్ఫ్ లవ్ అని ఉంటది. మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమించుకోవడమే సెల్ఫ్ లవ్. సో అన్నది ఉన్న దాని దగ్గర మన దగ్గర ఏది ఉందో దాన్ని బ్యూటీగా తయారు చేసుకోవాలి. సో అమ్మాయిలని వాళ్ళకి ఫ్రీడమ్ అంటే గాలికి వదిలేయమని కాదు, కానీ వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చి చూడండి. సో దట్ వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏముంది అవన్నీ చేయొచ్చు. కానీ ఎవరు ఎక్కడ తప్పు చేశారు, ఎవరు ఎక్కడో రేప్ కి గురయ్యారని మంచిగా చదవాలి అనుకున్న అమ్మాయిలు కూడా మీరు వాళ్ళ కాళ్ళకి పగ్గాలు కట్టి వెనక్కి లాగడము, మానసికంగా వాళ్ళని నిందించడం, అవమానించడం ఇవన్నీ మానేస్తే అప్పుడే నిజమైన సేఫ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకో అంటే, నా ఓన్ గా నేను క్రియేట్ చేసిన లైన్ ఇది.
లైఫ్ లో మనము రకరకాల వేస్ ని వెతుక్కుంటాం మన గోల్ ఉన్నప్పుడు. ఏదైనా మీకు ఒక మనిషికి ఒక మాట చెప్పాలనుకుంటుంది, స్ట్రైట్ గా చెప్పే. ఒక పని చేయాలనుకుంటున్నారు, స్ట్రైట్ గా చేసేయండి. లైట్ తీసుకొని అంటే మనకి ఏ పని చేయాలన్నా మన వెనక నెగిటివ్ వాయిసెస్ చాలా ఉంటాయి. ఇది చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా ఉన్నావు, అలా కాదు, అది ఇది అది అని. వాటన్నిటి వాయిసెస్ ని మీరు లైట్ లైట్ తీసుకోబ్బా ఇంతేనా అంటుంటాం కదా. సో అది స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకో అంటే మీ లైఫ్ లో ఏ గోల్ ఉన్నా, ఏ పని చేయాలనుకున్నా స్ట్రైట్ గా చేయండి. ఎంత పెద్ద సమస్య ఉన్నా దాన్ని లైట్ తీసుకోండి. అది మీరు ఏమనుకుంటున్నారో దాన్ని స్ట్రైట్ గా వెళ్ళిపోండి. ఎవరేం మాట్లాడినా లైట్ తీసుకోండి. వండర్ఫుల్. అయితే ఇంకోటి మేడం, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. అంటే నేను ఒక పదం చెప్తా, దాన్ని మీరు ఒక్క మాటలో చెప్పాలి. విమెన్ ఇస్ డివైన్ పవర్. మదర్ తెరీసా షీ ఈస్ షేకింగ్ ద వరల్డ్. అసలు ప్రపంచాన్ని కుదిపేశారు ఆవిడ. డిస్క్రిమినేషన్ అంటే నీలో అంటే ఎదుటి వ్యక్తిలో లేని దాన్ని ఉన్నట్టుగా నువ్వు క్రియేట్ చేయాలనుకోవడం డిస్క్రిమినేషన్. ఏదో ఎదుటి వ్యక్తి ఏదో చెయ్యాలి, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక కంపారిజన్ క్రియేట్ చేస్తాం కదా, దట్ ఈస్ డిస్క్రిమినేషన్. ఓకే, మీ పేరు మీద అంటే నిర్వాణ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్. మీరు ఆ పేరు అనగానే నాకు ఒక ఆర్ట్ ఫీల్స్ లైట్ అన్న. నిర్వాణ ప్రతి ఒక్కరి లైఫ్ లో నిర్వాణ అవసరము. పీస్, ఆ పవర్ విత్ ఇన్ పవర్, మీలో ఉన్న పవర్ ని మీరు వెతుక్కోవడం స్టార్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో నిర్వాణ ఉండడం ఎంత ఇంపార్టెంట్ అంటే పీస్ అండ్ ఎన్లైట్మెంట్. ఇవి రెండు లైఫ్ లో ఉంటే లైఫ్ సాఫీగా సాగిపోయింది. సమాజం ఇట్స్ ఎగ్జామ్ హాల్. మీరు రాస్తూ ఉండాలి, ఏమంటారు, పరీక్షలు రాస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. సమాజం ఇట్స్ లైక్ ప్రాక్టీస్. అంటే మీరు ఎగ్జామ్ లోకి వెళ్ళినప్పుడు మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాస్తారు, కానీ అది రైటా రాంగ్ అని ఇవాల్యుయేట్ చేసేదానికి ఒకరు ఉంటారు. రైట్? సో సొసైటీలో మనం ఉన్నంతసేపు మీకు ఏం తెలుసు, మీరు అది ప్రొజెక్ట్ చేయండి. దాన్ని రైటా రాంగ్ అని ఏ బౌండరీస్ పెట్టుకోదు. సో ఇట్స్ ఎగ్జామ్ హాల్ డెఫినెట్ గా. లాస్ట్ గా మా T10 ప్రేక్షకుల కొరకు ఏం చెప్తారు? లైఫ్ ఇస్ వెరీ షార్ట్. నేను నమ్మే నా ఫిలాసఫీ ఈస్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్ అని నేను ఎక్కువగా ఇది మాట్లాడతాను. చనిపోక ముందే, బ్రతుకున్నప్పుడే ఒక్కరికైనా మంచి చేయండి. ఆ మంచి తిరిగి మీకు డెఫినెట్ గా వస్తుంది. సో ఏదైనా సాధించాలంటే గోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్, గానీ ఆ గోల్ కోసం గోల అవ్వద్దు. అంటే డిప్రెస్ అయ్యి స్ట్రెస్ అయిపోయి లైఫ్ అయిపోయింది అనుకోవద్దు. ప్రతి మనిషికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్, సెకండ్ ఆపర్చునిటీ డెఫినెట్ గా ఉంటుంది. ఒక్క విషయంలో ఫెయిల్ అవుతే లైఫ్ అంతా ఫెయిల్ అయినట్టు కాదు. సో నేర్చుకుంటూ ఉండండి. కీప్ డూయింగ్ బికాస్ ఏ రోజు మన లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఎప్పుడు మనం ఊహించలేము. సో ఉన్న ఈ రోజునే మీరు ఒక మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ ని, అంటే ఒక బ్లెస్డ్ లైఫ్ గా మీరు ఎప్పుడు లీడ్ చేయగలుగుతారంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రేమించండి, వాళ్ళకి ప్రేమని పంచండి. రైట్, ధన్యవాదాలు మేడం. ఇది లావణ్య అలియాస్ నిర్వాణ గారితో ఇన్స్పిరేషన్ ముచ్చట. ఎట్లా అనిపించింది కమెంట్ రాయండి. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాము. అదివరదాకా చూస్తూనే ఉండరు షీ లీడ్స్ ప్రోగ్రామ్.